ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ నా దేవుని హస్తం మిమ్మల్ని దీవిస్తూ నడిపిస్తున్న వేళ మీరు దేవునిలో బహుగా వర్ధిల్లాలని మిమ్మల్ని అందరినీ మనసారా దీవిస్తూ మీ కొరకు వందనాలు చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ విచిత్రమైన మాట బైబిల్లో రాయబడింది. అదేమిటంటే, లోకంలో కొంతమంది మనుషులు విచిత్రంగా కనబడతారు. అయితే బైబిల్లో చెప్పే మాట ఏమిటంటే, మనుషులు లోకంలో జీవించినంత కాలం గొప్ప వ్యక్తుల్లాగా కనబడతారు. రక్షించబడిన తర్వాత విశ్వాసి లోకాన్ని చూస్తే వింతగా కనబడుతుంది. ఇక్కడ 71వ కీర్తనలో 7వ వాక్యంలో ఎలాగో రాయబడింది, నేను అనేకులకు వింతగా ఉన్నాను. ఒకప్పుడు ప్రభు నమ్మనప్పుడు వ్యసనాల పుట్ట, త్రాగుబోతనం, గర్వంగా మాట్లాడటం, ఒకరిని కించపరచడం, అపహాసం చేయటం, ఇవన్నీ ఆనవాయితీ. అవన్నీ జీవితంలో ఉన్నాయి. ఈ జీవితాన్ని ప్రభు ఒక రోజున దర్శించి అతని జీవితాన్ని మార్చాడు. పాపం నిప్పులాడిది, జాగ్రత్త, పాపం వలన నరకానికి వెళతావు అని ఈ ప్రసంగాలు విన్నాక అతగాడు మార్పు చెంది నెమ్మదిగా పవిత్రంగా కడగబడి జీవితాన్ని మార్చుకుని నడవడం మొదలుపెట్టాడు. వాళ్ళు వచ్చేమంటారో తెలుసా, మాతో కూడా విందుశాలకు రావా, మాతో కూడా మద్యం సేవించవా, మాతో కూడా ఈ కార్యం చేయవా అన్నప్పుడు ఇతను అంటాడు, గతించిన కాలము చాలు, ఇక నేను చేయలేను అని అంటే వాళ్ళేమంటారు తెలుసా, ఆహా భక్తుడు బయలుదేరాడు అంటూ వాళ్ళ దృష్టిలో ఇతను ఒక వింతగా కనబడతాడు. తప్పులు చేసినప్పుడేమో మనిషిగా కనపడ్డాడు, ఘోరమైన కృత్యాలు చేసి అవమానపరిచి అనేకులను గాయపరిచినప్పుడు మంచివాడిగా మానవుడిగా కనపడ్డాడు. అవన్నీ మానుకుని పవిత్రంగా జీవించడం మొదలు పెడితే తాగుబోతులు విందుకు రాలేదని, వాళ్ళ సహవాసంలో ఉండలేదని ఇతగాడిని వింతగా చూడటం మొదలుపెట్టారు. వ్యత్యాసం అర్థమవుతుందా? మీరు బాగా గమనించండి. మన వ్యక్తిగత జీవితంలో మనం లోకంతో కలిసినంత కాలం పోయేవాళ్ళు ఉంటారు, కానీ అందులోంచి రక్షించబడి ప్రభువు కొరకు జీవిస్తే వాళ్ళకు నువ్వు వింతగా కనబడతావు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను వాళ్ళ మధ్యలో వింతగా కనబడుతున్నాను, విచిత్రమైన వ్యక్తిగా చూస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు, తక్కువగా అంచనా వేస్తున్నాడు, ఏమిటో భక్తిని ఒక భయంకర హీనస్థితికి వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఆలోచన చేసి మాట్లాడుతున్నారయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవుడు సకల విషయాలు అతను నడిపిస్తూ వచ్చాడు. అంటే ఒక వ్యక్తి తాగి పాడి గర్వంగాను అహంకారంగా నిలిచాడట. ఓ రోజున కలలో పడుకుంటే ఇతను కనిపించింది, ఇంత విచ్చలుడిగాళ్ళు ఉంటున్నారే, నేను కాళ్ళు చేతులు కడుక్కుని మనసును మార్చుకుని ఉన్నానే, ఏమిటో వింతగా ఉన్నాను అనుకున్న వెంటనే ఆ గంతులు వేస్తున్న ఆ మంచు కొండ మీద నుంచి జారి పడిపోయారట. పడిపోయేటప్పటికీ ఇతను ఒకసారి చూచాడు, అయ్యో అగాధంలో పడిపోయారే అని అనుకుని వెంటనే మెడుకు వచ్చిందట. మెడుకు రాగానే, అయ్యో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, వాళ్ళు వినాశన పంచుల్లోకి వెళ్ళారు, కానీ నా దేవుడు నన్ను కాపాడాడుగా అంటూ నిండు మనసుతో కృతజ్ఞత చెప్పి అంటాడు కదా. ఈ 71వ కీర్తనలోని నేను అనేకులకు వింతగా ఉన్నాను అయినను, విన్నారా, వింతగా ఉన్నాను, మనుషుల చేత ద్వేషించబడినను, తక్కువగా అంచనా వేసినను, దౌర్భాగ్యుడిగా లెక్క వేసినను, మనల్ని చాలా తేలిగ్గా మాట్లాడను, కంగారు పడబాకు, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దేవుడట ఇతనికి బలమైన ఆశ్రయంగాను, కొండగాను, కోటగా ఉన్నాడు. ఆడు చూస్తే గంతులేసి జారిపడ్డాడు, ఇతనైతే స్థిరంగా ఉన్నాడు. ఒక్కసారి ఈ మాట మనసారా మీతో చెబుతున్నాను. లోకంతో లోకానుసారంగా నడిచినప్పుడు నువ్వు వనుడు, యోధుడు, గొప్పవాడు, నిన్ను పొగిడేవాళ్ళు ఉంటారు. కానీ యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తే పవిత్రంగా జీవిస్తే నీ బంధువులకి, నీ కట్టుకున్న ఇల్లాలకి, నీ భర్తకే వింతగా కనబడతావు, నీ అక్కజనుడికి నీ వింతగా కనబడతావు. కంగారు పడబాకు. వాళ్ళు కొంతకాలమే మెరుస్తారు, జారి పడతారు, అగాధ పంచుల్లో ఉంటారు. కానీ వింతగా మారి దేవుని కొరకు బ్రతికిన నీవు జీవిత కాలం ఒక కోటలో ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటావు, భద్రంగా ఉంటావు. ఆయన నీకు ఆశ్రయం ఉండి నిత్యత్వానికి నడిపించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. కనుక సేవకుడిగా చెబుతున్నా, నువ్వు లోకానికి వింతగా బ్రతుకు, దేవుడు నీ కోట అయ్యుండునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు.
చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయిన కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగా రెక్కల నీడలో భద్రపరచండి. బిడ్డల అవసరాలు తీర్చండి. కుటుంబం క్షేమంగాను ప్రార్థనలో పెంచబడాలి. అందరికీ ఆరోగ్యం కలగాలి. పిల్లల చదువు, వివాహాలు, కార్యం జరగాలి. ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ కుటుంబానికి రక్షణ కలగాలి. అవసరాలన్నీ నీ ద్వారా తీర్చబడాలి. మా ప్రార్థన కోరుకునే వారందరికీ మేలు జరుగునట్లుగా చేతిని చాపి కార్యం చేయమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.